పోవడం అంటే ఇప్పుడు మీ టాలెంట్, నటన అంతా ఉంది. అంటే ఎక్స్‌పోజింగ్ చేయడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఆ జోన్ ఎక్స్‌పోజింగ్ అని ఏం లేదండి. నేను కూడాను నరేష్ గారితో వాళ్ళతో చేసిన సినిమాల్లో స్విమ్ సూట్ ఎయాల్సొచ్చింది. హ్మ్. ఇష్టం లేకపోయినా ఇంకా ఆర్టిస్ట్‌గా కాబట్టి ఆ క్యారెక్టర్ అప్పట్లో అప్పుడేంటంటే దేనికి దానికి ఉండేవాళ్ళు. ఇప్పుడంటే ఒక హీరోయిన్ అంటే చాలామందికి మనకి ఐటెమ్ సాంగ్స్ వాళ్ళకి ఎక్కడో ఇప్పుడు అప్పట్లో తప్పకుండా ఒక ఎన్టీఆర్ సినిమా తీసుకున్న ఇది చేసుకున్న వాళ్ళకొక సాంగు, ఒక పర్టిక్యులర్ అపియరెన్స్ అని ఉండేది. హ్మ్. సో, ఆయన హీరోయిన్ చేయాల్సిన విధంగా ఉండేది. ఉన్న వాళ్ళలో కొన్ని పద్ధతులతో నేను వర్క్ చేశాను నేను. హ్మ్. కానీ ఎక్స్‌పోజింగ్ అని కాదు గానీ కొన్ని పద్ధతులు ఇక అంతే. అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు దాన్ని పెద్ద కాంట్రవర్సీగా తీసుకువెళ్ళటం నాకిష్టం లేదు. మళ్ళీ ఇప్పుడేదో ఇండస్ట్రీలోకి నేను నిలదొక్కోవాలని వస్తున్నాను కాబట్టి, ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పింది కదా అని రేపు దానిని మైనస్ చేసుకోవటం ఇష్టం లేదు గానీ, హ్మ్. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను.